కాలంలో కాకుండా అంతకుముందు కాలంలో కూడా మేము అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్నాము, ప్రశ్నించాము, సాధించుకున్నాము కొన్ని విషయాల్లో. అదేవిధంగా ప్రజలందరూ మాకు పట్టం కట్టి 151 సీట్లు మా చేతిలో పెట్టి పరిపాలించమన్నారు, మనం పరిపాలించాము. అదే రీతిలో ముందుకు వెళ్ళాలనే ఆలోచన మాకు ఇప్పుడు ఉండింది. చేసిన సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుంది అనుకున్నాము. కాకపోతే కొన్ని విషయాల్లో మాకు కొంచెం కలిసి రాలేకపోయింది. మళ్ళీ అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అడగవలసిన ప్రతి బడ్జెట్లో పెట్టవలసిన ప్రతి ఒక్కటి అడుగుతారు. అడిగి ప్రజలకి ఇవ్వాల్సిన ప్రతి ఒక్కటి కూడా మేము ప్రజలకు అందించేలాగా మేము చేస్తాం. మాకు పోరాటాలు కొత్త కాదు, కష్టాలు కొత్త కాదు. పోరాటాలు వైఎస్ఆర్సీపీ పుట్టిందే పోరాటాలతో, వైఎస్ఆర్సీపీ పుట్టిందే కార్యకర్తల కోసం, వైఎస్ఆర్సీపీ పుట్టిందే సంక్షేమం కోసం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని రోజులు సమయం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. అదేవిధంగా ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా సమయం ఇచ్చింది. మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళు దోచుకునే పనిలో ఉంటే మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మేము మాట్లాడదాం అనుకున్నాము. అలాగే ఇప్పటివరకు ఆగే ఏదైనా చేస్తారని మనం మిర్చి యార్డ్లో చూశారు. రైతులకి గిట్టుబాటు ధర కలిగించలేదని చెప్పి పోరాటం చేశాము, రాశారు. కేంద్రం నుంచి కూడా అంతకన్నా మేము ఎక్కువ ఇవ్వలేమని చెప్పి కూడా వాళ్ళు వెంటనే స్పాట్లో రిప్లై ఇవ్వడం జరిగింది. దానికోసం కూడా జరుగుతుంది. రైతుల పక్షాన నిలబడేదే జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కూటమి ప్రభుత్వం ఎక్కడా అభివృద్ధి లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికీ తల్లికి వందనం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. చిన్న పిల్లలు కూడా పిలిచి తల్లికి వందనం రాలంటే వాళ్ళని కూడా రాజకీయంగా వాడుకోవడం జరుగుతుంది. బట్ అది కరెక్ట్ కాదు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఎవరు ఏమనరు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే గవర్నమెంట్ మీద ఎప్పుడు కూడా ప్రజలు నమ్మకంతో ఉంటారు.